ఆల్మోస్ట్ 1 to 1.5 రూపీస్ ట్రాన్స్ కి ఈక్వివాలెంట్ గా వస్తుంది మన టోకెన్. అండ్ ఐఎమ్ pretty confident that మన టోకెన్ ఇంకా 3 to 4 times ఎక్కువ పెరగబోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ గేమింగ్ పోర్టల్. సో అందుకు నేను ఈ గేమింగ్ పోర్టల్ గురించి మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఈ గేమింగ్ పోర్టల్ కున్న ఇంపార్టెన్స్ ఏంటంటే it will simultaneously increase the value of these ITC tokens in a very short span of time. మనము నార్మల్గా ఐటీసీ టోకెన్స్ ట్రేడ్ చేసుకుంటూ, అంటే ట్రేడింగ్ అంటే ఏం లేదండి, సింపుల్ గా మనం బై చేసి సెల్ చేస్తూ ఉంటే దాన్ని ట్రేడింగ్ అంటారు. సో ఆ విధంగా చేసుకుంటూ ఉన్నా సరే మన ఐటీసీ టోకెన్ వాల్యూ పెరుగుద్ది, బట్ కొంత టైం ఎక్కువ పడుద్దండి. అలా కాకుండా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకి టోకెన్ వాల్యూ పెరగడానికి మన రతన్ గారు అండ్ అవర్ లీడర్స్ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ అప్ విత్ న్యూ ఆప్షన్ ఫర్ దిస్ ట్రాన్స్ బిజినెస్, దట్ ఈస్ ట్రాన్స్ గేమింగ్ పోర్టల్. సో I'll be explaining you all that by sharing my screen. Andi Rajkumar sir, can you please make me co-host so that I would share my screen? Hello. Yeah, thank you Andi. Okay, so the screen కనిపిస్తుందా అండి అందరికి? yes sir అండి కనిపిస్తుంది. Yeah, thank you sir. ఇక్కడ అందరూ ఎవ్రీవన్ అందరికి క్లెవర్ అప్లికేషన్ ఉంది కాబట్టి నేను క్లెవర్ అప్లికేషన్ లో నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఐఎమ్ క్లికింగ్ ఆన్ క్లెవర్ అప్లికేషన్. నా పిన్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు యాజ్ యూజువల్ గా మీరు trans.world అనే పోర్టల్కి ఎలా లాగిన్ అవుతారో డి యాప్స్ మీద క్లిక్ చేసి ఈ బాటమ్ లో ఉన్న రైట్ సైడ్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో సెకండ్ ఆప్షన్ అండి. ఓకే, సో ఆ సర్కిల్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో హియర్ మన గేమింగ్ పోర్టల్ యూఆర్ఎల్ వచ్చేసి www.winitc.io. అందరు నోట్ చేసుకోండి, www.winitc.io. సో ఇక్కడ ఎంటర్ చేస్తాను winitc.io. సో ఇక్కడ ఎంటర్ చేశాక నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఎవ్రీవన్ అందరికి 1 స్టార్ వాళ్ళైనా 2 స్టార్ వాళ్ళైనా ఎవరైనా సరే, హూ ఎవర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ ట్రాన్స్ కమ్యూనిటీ, ఎవ్రీవన్ కెన్ ప్లే దిస్ గేమ్స్. మన దాంట్లో ఏంటంటే ఫస్ట్ స్టార్ ప్యాకేజ్ కూడా 100 ఐటీసీ టోకెన్స్ వస్తాయి. అలాగే సైమల్టేనియస్ గా సెకండ్ స్టార్, థర్డ్ స్టార్, ఫోర్త్ స్టార్ అందరికి 200, 300, 400 వస్తూ పోతుంటాయి. కాబట్టి సో ఎవ్రీవన్ ఆర్ ఎలిజిబుల్ టు ప్లే దిస్ గేమ్స్ అండి. ఇట్స్ అప్ టు యూ. మీరు గేమింగ్ ఆడుకోవాలి అంటే ఆడుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బేసిక్ గా మనము మన ట్రాన్స్ బిజినెస్ నుంచి ఒక ఆపర్చునిటీ కల్పించాము. బికాస్ గేమింగ్ పోర్టల్ ఇస్ వెరీ ఇంపాక్ట్ అండి. ఇది మన బిజినెస్ లో చాలా వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మన ఐటీసీ టోకెన్స్ కానివ్వండి, మన కమ్యూనిటీ బిల్డింగ్ కి కానివ్వండి. సో దేనికోసం అయినా సరే ట్రాన్స్ గేమింగ్ పోర్టల్ విల్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ఇట్ అండి. ఓకే, సో మన బిజినెస్ లో మన కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్. సో ఈ కమ్యూనిటీ కూడా మన గేమింగ్ పోర్టల్లో ఇంకా ప్లే చేస్తూ ఉంటే ఎంటర్టైన్మెంట్ లో వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మన ఐటీసీ కాయిన్ ప్రైస్ కూడా ఇంక్రీస్ అవ్వచ్చు. అండ్ మీరు ప్లే చేయకపోయినా ఇంటర్నేషనల్ వైజ్ గా మన గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వన్ విల్ ప్లే గేమ్స్ అండి. సో నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ విల్ టెల్ యూ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. పబ్జి అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఈ మధ్యలో మీరు బేసిక్ గా విన్న పేరు ఏంటంటే పబ్జి. ఒక గేమ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏది ఎలా ఉంటుంది అనడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పబ్జి అండి. ఇట్ హ్యాస్ రూల్డ్ ఎంటైర్ ప్లే స్టోర్, టాప్ 1 ట్రెండింగ్ గేమ్ గా ఉంది. సో గేమ్ యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుందండి. అందుకని మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు క్లియర్ కట్ గా ఒక విజన్ గా ఆలోచించి ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, ఏ విధంగా మనం ఈ కమ్యూనిటీలో సర్వైవ్ అవ్వాలి, లాంగ్ టర్మ్ విజన్ తో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఒకే ఒక ఆప్షన్ గేమింగ్ పోర్టల్ అండి. సో ఇంటర్నేషనల్ వైజ్ గా కంప్లీట్ గా మనకి 250+ గేమ్స్ ఇంక్లూడ్ అయ్యండి. యాక్చువల్లీ వి థాట్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఓన్లీ 50 or 25 గేమ్స్, బట్ మనకున్న గుడ్ న్యూస్ ఏంటంటే 250+ గేమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ట్రాన్స్ గేమింగ్ పోర్టల్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ గేమింగ్ కమ్యూనిటీ. మీకు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే అసలు మీ ట్రాన్స్ విజన్ ఏంటి అంటే యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ గేమింగ్ కమ్యూనిటీ. సో ఇలాగా మనకి ఫ్యూచర్ లో కూడా చాలా వరకు బిజినెస్ రావచ్చండి. బట్ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ కొత్త యూనిక్ ఆప్షన్స్ తో మాత్రం ఏది లీడ్ చేయలేదు. అండ్ దట్ ఈస్ వై అవర్ ట్రాన్స్ వుడ్ బి నెంబర్ 1 ఇన్ ఎంటైర్ మార్కెట్. ఓకే,
సో నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, చూపిస్తాను. www.itc.io కొట్టాక మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. సో రైట్ సైడ్ లో ఆరెంజ్ కలర్ లో మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, హారిజాంటల్ లైన్స్. సో నేను ఇది క్లిక్ చేస్తాను. రైట్ సైడ్ లో ఉన్నది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ హోమ్, సెకండ్ ఆప్షన్ ఇస్ మై అకౌంట్. సో మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మై అకౌంట్ మీద ఎందుకు క్లిక్ చేస్తాము అంటే, మనం డి యాప్ లో www.winitc.io కొట్టాక మన యొక్క ట్రాన్ వాలెట్ ఇది లింక్ చేసుకోవాలి. కాబట్టి యూ నీడ్ టు క్లిక్ ఆన్ మై అకౌంట్ అండ్ ఇక్కడ కన్ఫర్మ్ అని అడుగుతుందండి. మన గేమింగ్ పోర్టల్ ఇంటర్ఫేస్ చూడండి. సో దీంట్లో కూడా ఇంకా చాలా వరకు అప్డేట్స్ రాబోతున్నాయి. అందరికీ డ్రీమ్ 11 ఇవన్నీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కూడా తెలిసే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ద లీడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఆల్ ది క్రికెట్ సెషన్స్. సో అట్లాంటి ఫ్యాంటసీ గేమ్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవబోతున్నాయండి. వన్ ఆఫ్ ద గ్రేట్ ఎవర్ న్యూస్ ఇది. సో ఇప్పుడే మనం ఫస్ట్ రావడంతోనే 250+ గేమ్స్ తో వచ్చాము. అండ్ ఐఎమ్ లీవింగ్ దిస్ టు యువర్ ఇమాజినేషన్. మనం ఫ్యూచర్ లో ఇంకెన్ని గేమ్స్ కి మనం దీంట్లో ఇంటర్లింక్ చేస్తాము అనేది. సో ఈ విధంగా మన ట్రాన్స్ గేమింగ్ పోర్టల్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవబోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ అవర్ ఐటీసీ టోకెన్ ప్రైస్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంక్రీజ్డ్ ఫర్ 3 to 4 times. 100 టోకెన్లు మీ దాంట్లో ఉన్నాయి కదా 1 స్టార్ లో, దానికి ఆల్మోస్ట్ 3 to 4 times ఇన్కమ్ వస్తుందండి మీకు. ఐఎమ్ గివింగ్ యూ దట్ అష్యూరెన్స్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది గేమింగ్ పోర్టల్. ఓకే, సో ఇక్కడ కన్ఫర్మ్ లాగిన్ అనే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో నా యొక్క వాలెట్ ఇది సక్సెస్ఫుల్ గా లింక్ చేసుకుంటుంది. చేసుకున్నాక నా వాలెట్ లో ఉన్న ఐటీసీ టోకెన్స్ అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఐ విల్ షో యూ మై డాష్ బోర్డ్. సో ఆల్రెడీ గేమ్స్ కూడా చాలా వరకు కంట్రీస్ లో ఆడడం కూడా మొదలు పెట్టేశారు. బికాజ్ మనకి సప్లైలో నుంచి ఆల్రెడీ ఐటీసీ టోకెన్స్ కూడా సెల్ అవుతున్నాయి. ఈ విధంగా గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళు ఐటీసీస్ పర్చేస్ చేయడం ఉంటుందండి. సో దిల్ పర్చేస్ ఐటీసీ అండ్ దిల్ ఎక్స్చేంజ్ దట్ ఐటీసీ ఇంటూ యూఎస్డి. ఓకే, యుఎస్ డాలర్స్ రూపంగా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ నా అకౌంట్ లో వచ్చేసి 3710 ఐటీసీ ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ సెకండ్ దాంట్లో మీకు ఎల్లో కలర్ దాంట్లో కింద గ్రీన్ దాంట్లో యాడ్ ఐటీసీ అని కనిపిస్తుంది కదండి. సెకండ్ బ్లాక్ లో యాడ్ ఐటీసీ. ఓకే, సో ఇక్కడ మీరు గేమ్ ఆడుకోవాలి అని అనుకుంటే, ఫర్ సపోజ్ ఐ టేక్ విత్ 1 స్టార్ ప్యాకేజ్ వాళ్ళు. ఓకే, సో 1 స్టార్ వాళ్ళ దాంట్లో 100 ఐటీసీ టోకెన్స్ ఉంటాయి. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ గేమ్ ఆడుకోవాలి అని అనుకుంటే దే నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ యాడ్ ఐటీసీ ఆప్షన్ బిలో. ఈ యాడ్ ఐటీసీ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిందంటే, మీ ఐటీసీ టోకెన్స్ ఎన్నైతే ఉన్నాయో మీ అకౌంట్ లో అవి మాత్రమే మీరు డిపాజిట్ చేసుకోగలరు. సో ఇఫ్ యూ వాంట్ ఐటీసీ, మీరు స్వాపింగ్ లోకి వెళ్ళేసి మీరు ట్రాన్స్ ని ఐటీసీకి ఎక్స్చేంజ్ చేసుకొని ఆ విధంగా కూడా మీరు ఐటీసీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. చేసుకొని అలా కూడా మీరు ఐటీసీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆడుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఒక పేజ్ ఓపెన్ ఉంది, ఎంటర్ అమౌంట్ టు డిపాజిట్. ఇక్కడ నేను ఎంత అమౌంట్, ఆల్మోస్ట్ ఐ విల్ కీప్ 100 ఐటీసీ, నీకు 200 ఐటీసీ పెడుతున్నాను. సో ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తానండి. క్లిక్ చేశాక జస్ట్ కింద ఒక కన్ఫర్మేషన్ ఒక నోట్ ఉందండి, చదవండి. ఆల్ డిపాజిట్ విల్ బి కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ 2 block కన్ఫర్మేషన్స్ ఆన్ ట్రాన్ బ్లాక్ చైన్. ట్రాన్ స్కాన్ లో ఆల్మోస్ట్ ఒక 2 block వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 10 seconds ఆఫ్ టైం. ఓకే, సో ఇది మనం సెండ్ చేశాక మన అకౌంట్ లో నుంచి 3710 ఐటీసీ టోకెన్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి డిడక్ట్ అవుతాయండి. deposit will be confirmed shortly. It will almost take hardly 10 to 15 seconds. మళ్ళీ నేను డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను టు మేక్ ష్యూర్ ద టోకెన్స్ ఆర్ క్రెడిటెడ్ ఇన్ మై అకౌంట్. సో ఇక్కడ నాకు 0 ఐటీసీ ఉంది కదండి. సెకండ్ ఆప్షన్ లో ఒక 10 to 15 seconds వెయిట్ చేసి రిఫ్రెష్ చేస్తే కనుక యూ విల్ సీ దిస్ ఐటీసీ వాట్ ఎవర్ యూ హ్యావ్ డిపాజిటెడ్ అండి. మన గేమింగ్ పోర్టల్లో చాలా వరకు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్. దీంట్లో ఆల్రెడీ ద టోకెన్స్ ఆర్ డిపాజిటెడ్. ఏంటంటే దీంట్లో రమ్మీ ఉంటుంది, లూడో కైండ్ ఆఫ్ గేమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి, రాలెట్ ఉంటుంది, అండ్ పోకర్ గేమ్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా వరకు గేమ్స్ ఉంటాయి, స్పిన్ వీల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను మీకు గేమ్స్ ఏమేమి ఉన్నాయో నార్మల్ గా మీకు చూపిస్తాను. సో నాకు సెకండ్ ఆప్షన్ లో డిపాజిట్ అయ్యాయండి నా 200 ఐటీసీ. సో ఫస్ట్ దాంట్లో నా అకౌంట్ లో ఉన్న 3700 ఐటీసీలో నుండి
200 trons got debited and it is added in my gaming portal. సో ఇలా మనం 200 ITCs యాడ్ చేసుకున్నాక దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు ప్లే గేమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కిందికి స్క్రోల్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్ వాలెట్ అని ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది కదండి, ట్రాన్స్ఫర్ వాలెట్. ఓకే, సో అక్కడ దాని కింద వీఆర్ హ్యావింగ్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ITC టు గేమ్ వాలెట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ గేమ్ వాలెట్ టు ITC. ITC టు గేమ్ వాలెట్ అంటే మీరు గేమ్ ఆడడానికి డిపాజిట్ చేసుకున్న ITC టోకెన్స్ అండి. సో దాంట్లో నుండి మీరు ఇప్పుడు గేమ్ ఆడడానికి యూ విల్ కన్వర్ట్ దట్ ITC టోకెన్స్ ఇంటూ US$. ఇది నేను ఇంటర్నేషనల్ అని చెప్పాను కదా, సో అందుకని యాజ్ ఇట్ షుడ్ బి కన్వీనియంట్ ఫర్ ఎవ్రీ వన్ మనకి US$ పెట్టడం జరిగింది. సో అందరికి కరెన్సీస్ ఆల్మోస్ట్ US$ అయితే అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీ వన్ త్రూ అవుట్ ద నేషన్ టు ఈజీలీ ప్లే దీస్ గేమ్స్ అలా. సో నేను ఇక్కడ ITC నా దాంట్లో 200 ఉన్నాయి కాబట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ 200 ITC అండ్ ఇక్కడ నాకు ఎన్ని డాలర్స్ వస్తాయో కనిపిస్తుందండి. యూ విల్ రిసీవ్ 3 US$. ఓకే, సో 70 చొప్పున వేసుకున్నా సరే దట్ ఈస్ లైక్ 210 రూపీస్. ఓకే, సో నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ టు గేమ్ వాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఐ రిపీట్ వన్ మోర్ టైం. పైన ట్రాన్స్ఫర్ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో ITC గేమ్ వాలెట్ అది క్లిక్ చేయండి. దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ అన్ అమౌంట్ ఆఫ్ ITC టోకెన్స్. అక్కడ 200 ITC టోకెన్స్ ఎంటర్ చేయండి. దెన్ ఇట్ విల్ షో యూ హౌ మచ్ US$ యూ విల్ రిసీవ్ ఇన్ టు యువర్ అకౌంట్. మీ గేమింగ్ అకౌంట్ లో మీ ITCs ఎక్స్చేంజ్ చేసి ఎన్ని US$ వస్తాయనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫర్ టు గేమ్ వాలెట్. ఇలా క్లిక్ చేస్తే నా దాంట్లో 1.40 USD ఉంది కదండి ఇక్కడ గేమింగ్ వాలెట్ లో. $4.40 US అయింది. ITC టు గేమింగ్ క్రెడిట్ కన్వర్జన్ సక్సెస్ఫుల్. ఓకే, సో అప్పుడప్పుడు కాస్త 10-15 seconds లేట్ అవుతుందండి జస్ట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. ప్లెంటీ ఆఫ్ పీపుల్ విల్ ప్లే గేమ్స్ కాబట్టి కొంచెం డిలే అవుతే డోంట్ పానిక్. ఒక 15 to 20 seconds డిలే అవుతుంది అంతే, నాట్ మోర్ దెన్ దాట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ద లెఫ్ట్ 3 bars. టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 గీతలు ఉన్నాయి కదండి, దాని మీద క్లిక్ చేయండి టాప్ లెఫ్ట్ కార్నర్ లో. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దట్. ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ వచ్చాయి. సో నేను ఆల్రెడీ డిపాజిట్ చేసుకున్నాను కాబట్టి ఐ వాంట్ టు ప్లే గేమ్ నౌ. ఫస్ట్ ఆప్షన్ ఈస్ డిపాజిటింగ్. సెకండ్ స్టెప్ ఈస్ కన్వర్టింగ్ యువర్ ITC టోకెన్స్ ఇంటూ US$. సో మీరు ఇప్పుడు గేమ్స్ ఆడడానికి ఎలిజిబుల్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సెకండ్ ఆప్షన్, ప్లే గేమ్స్. యా, సో ఇక్కడ మీరు చూస్తే ప్లెంటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. అమెరికన్ రూలెట్, 3D, బకారెట్, బ్లాక్ జాక్, యూరోపియన్ రూలెట్, ఓయాసిస్ పోకర్ క్లాసిక్, ఫ్రెంచ్ రూలెట్, ఓయాసిస్ పోకర్, రష్యన్ పోకర్. ఇవేంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఒక్కొక్క పేరుతో ఉంటుందండి పోకర్ గేమ్స్ అనేటివి. సో మన దాంట్లో ఏంటంటే పత్తాలాట అంటారు. సో ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. తీన్ పట్టి, టెక్సస్ హోల్డెమ్, బాంబ్ స్క్వాడ్, ఇవన్నీ మన గేమ్స్ అండి. ఇవన్నీ చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు. బుక్ ఆఫ్ క్యాన్, కొరియర్ స్వీపర్, క్రౌన్ అండ్ యాంకర్, ఇలా మనకి 250+ గేమ్స్ ఉన్నాయండి మన పోర్టల్లో. ఓకే, అండ్ స్టిల్ దేర్ ఆర్ గోయింగ్ టు బి మోర్ గేమ్స్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. మనకి ఫ్యాంటసీ గేమ్స్ కూడా వస్తున్నాయి. చాలా మంది క్రికెట్ మీద కూడా పెడతారు కాబట్టి సో అవి కూడా వస్తున్నాయి. నాట్ లైక్ బెట్టింగ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ప్లేయర్స్. ఓకే, సో మనకి టీవీలో మీరు యాడ్స్ చూస్తారు, Dream11 అని, MPL అని, ఇవన్నీ. సో అటువంటి ఫ్యాంటసీ స్పోర్ట్స్ కూడా మన దాంట్లోకి రాబోతున్నాయి. ఇఫ్ ఎవ్రీవన్ వాంట్ టు ప్లే, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ప్లే సచ్ కైండ్ ఆఫ్ గేమ్స్, ఈవెన్ దే కెన్ ప్లే దాట్ యాజ్ వెల్. ఓకే, దాంట్లో కూడా సేమ్ ITC టోకెన్స్ యూజ్ చేసి మీరు US$ కి కన్వర్ట్ చేసి యూ కెన్ ప్లే యువర్ గేమ్స్ అండి. సో ఇక్కడ నేను ఆల్ కేటగిరీస్ గేమ్స్ లో ఐల్ టెల్ యూ షార్ట్ గేమ్. మీకు ఇన్స్టెంట్ విన్ అని ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదండి, సెకండ్ కాలంలో సెకండ్ ఆప్షన్ ఇన్స్టెంట్ విన్. సో ఇది క్లిక్ చేస్తాను. అందరికి ఈజీగా ఉండే గేమ్ ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మ్యాజిక్ వీల్ అని ఒక గేమ్ ఉంది కదా, యూ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక యారో మార్క్ వస్తుంది, పింక్ కలర్ యారో. ఓకే, సో ఇట్ విల్ గెట్ రీడైరెక్టర్. ఇఫ్ రీడైరెక్ట్ అవ్వకపోతే ఆ యారో మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే చాలా వరకు లేడీస్ కూడా ఆడుకోవచ్చు. ఇఫ్ మీకు టైం పాస్ అవ్వకపోతే మీరు వేరే గేమింగ్ పోర్టల్లోకి వెళ్ళి లూడో అది ఇది ఆడేదానికంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ అవర్ ఓన్ గేమింగ్ పోర్టల్. ఓకే, సో మన దాంట్లోనే ఆడుకోవచ్చు అండ్ యూ కెన్ ఎర్న్ యువర్ టోకెన్స్. 35 times ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి దీంట్లో. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే బాటమ్ లో మీకు కింద చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మినిమం మాక్సిమం అని ఉంది కదా, అక్కడ మీకు యువర్ బెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దట్స్ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లో మ్యాజిక్ వీల్ కింద క్యాష్ అని ఉంది కదండి, $4.4. పైన లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మ్యాజిక్ వీల్ కింద క్యాష్ $4.4. మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అది. సో
మన దాంట్లో అంత అమౌంట్ ఉంది, మనం అంతవరకు గేమ్స్ ఆడడానికి ఎలిజిబుల్ అండి. $4.4 అయిపోయే వరకు మనం గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఇక్కడ మీరు బెట్ చేయాలి అని అంటే కింద మినిమం మాక్సిమం ఉంది కదా, ఇక్కడ యూ కెన్ స్టార్ట్ విత్ యాజ్ లో యాజ్ $0.1. $0.1 కూడా మీరు ఆడుకోవచ్చు. మీకు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కన ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ గెట్ ఇంక్రీజ్ టు మాక్సిమం $4. మీ దాంట్లో ఎంత మాక్సిమం ఉంటే అంతవరకు కూడా మీరు బెట్ చేసి ఆడుకోవచ్చు. ఐల్ గో హెడ్ విత్ 0.1. సో ఇక్కడ $0.1 తో నేను ఆడుతున్నాను బేసిక్ గా. ఇది 0.1 మీద పెట్టేసి రైట్ సైడ్ లో గ్రీన్ కలర్ లో మీకు రౌండ్ సర్కిల్ కనిపిస్తుంది, స్పిన్ అని, ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది స్పిన్ ఆప్షన్. క్లిక్ చేస్తే స్పిన్ అవుతుంది. సో ఇక్కడ ఐ విల్ స్పిన్ ఇట్ వన్స్ అగైన్. ఇలా దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లక్ అండి. ఓకే, సో మీకు ఒకసారి 1.5 రావచ్చు, ఒకసారి 35 రావచ్చు, ఒకసారి 2 రావచ్చు, ఒకసారి ఇంటూ 3 times రావచ్చు. ఇలా ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు యువర్ టోకెన్స్ విల్ గెట్ డబుల్, ట్రిపుల్ అలా. అండ్ ఇఫ్ యూ కెన్ ఈవెన్ లూజ్ యువర్ టోకెన్స్. ఓకే, సో మీ టోకెన్స్ కోల్పోవచ్చు. యాజ్ దిస్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్. సో ఇది ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి. మీకు టైం పాస్ అవ్వడానికి గేమ్స్ చూస్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బీ సీరియస్, డోంట్ ఎంటర్ ఇన్. గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి సో నో నీడ్ టు ప్లే. మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆడుకోవాలి అని అనిపిస్తేనే, గేమింగ్ లో మనకి విన్ లూజ్ అనేది సహజం అండి. సో ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. ఓడిపోయినప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు, అండ్ అలాగే ఈక్వల్ గా మీరు గెలిచినప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు, ఓడిపోయినప్పుడు మీరు డిప్రెస్ అవ్వకూడదు అండి. ఓకే, సో జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ వన్స్ అగైన్ స్పిన్ ఆప్షన్. 0.2 పెట్టాను. సో ఇక్కడ నాకు ఇంటూ 0.5 వచ్చింది. సో ఇన్స్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే పైన నా క్యాష్ దాంట్లో అమౌంట్ యాడ్ అయిపోతుందా అండి. ఓకేనా, సో ఈ విధంగా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకున్నాక మీరు ఏదైతే టోకెన్స్ గెలిచారో, సో ఇప్పుడు నాకు 0.5 ఇంటూ 0.5 వచ్చిందండి. ఐ క్లిక్ ఆన్ స్పిన్ వన్స్ మోర్. సో ఇవన్నీ ఆటోమేటిక్ గా ఏంటంటే ఒక దాని మీద సెట్ చేసి అయితే ఉంచారండి. దిస్ ఇస్ కంప్లీట్లీ కోడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. నాకు 1.5 వచ్చింది అంటే నేను పెట్టింది కంప్లీట్ గా నాకు ఇంటూ 1.5 times అయింది అండి. ఓకే, సో ఇదంతా మనకి పైన క్యాష్ లో యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు గేమ్స్ అనేటివి ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకొని యూ కెన్ ఎర్న్ ఇట్. అండ్ మీకు ఇంటూ 35 times కూడా రావచ్చు. దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ అప్, ఇఫ్ యు ఆర్ కమింగ్ అప్ విత్ $1 ఇంటూ 35 times అంటే యూ కెన్ ఈవెన్ ఎర్న్ $35. సో ఈ విధంగా ఉంటుంది గేమ్స్ అన్ని. అండ్ మీకు తీన్ పత్తి అండ్ కొన్ని పోకర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సే ఎవ్రీథింగ్ యూ కెన్ ప్లే ఇన్ దిస్ సేమ్ వే. మీరు ఐటీసీ టోకెన్స్ లో నుంచి మీరు US dollars కి కన్వర్ట్ చేస్తారు, అండ్ మీరు ఆ US dollars తోని గేమ్ ఆడతారు. అండ్ గెలిచిన US dollars ని మీరు అగైన్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టు ఐటీసీ టోకెన్స్. సో ఇప్పుడు గెలిచిన టోకెన్స్ ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు నాకు 1.5 times వచ్చింది కదా. సో ఐ క్లిక్ ఆన్ మై అకౌంట్ అగైన్. ఇక్కడ నాకు 4.30 US dollars ఉంది కదా. ఇఫ్ ఎవర్ ఐ వాంట్ టు కన్వర్ట్, ఇన్స్టెంట్ గా మీకు ఈ గేమింగ్ వాలెట్ లోనే యాడ్ అయిపోతాయి. మీరు ఎంత గెలిచినా, మీరు ఎంత ఓడిపోయినా. మీరు ఓడిపోయారు అనుకోండి, దిస్ వాలెట్, ద డౌన్ బాటమ్ వాలెట్ ఆఫ్ 4.30 USD, దిస్ విల్ బి కంప్లీట్లీ ఇన్కంప్లీట్. మీకు అక్కడ 0 అని చూపిస్తుంది. దెన్ అగైన్ యూ నీడ్ టు యాడ్ ఐటీసీ అండ్ యూ కెన్ కన్వర్ట్ ఐటీసీ ఇంటూ US dollars అండి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు మీకు ఇందాక ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా ట్రాన్స్ఫర్ వాలెట్ లో, ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, దట్ ఈస్ గేమ్ వాలెట్. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇదేంటంటే దగ్గర మీరు ఐఎమ్ ఎంటరింగ్ 4.40 US dollars. ఓకే, సో యూ విల్ రిసీవ్ 293 ఐటీసీ టోకెన్స్ అండి. సో మనం ఐటీసీ టోకెన్స్ ని యూజ్ చేసుకొని వి చేంజ్డ్ ఇట్ టు US dollars, అండ్ మనం గెలిచాక విల్ చేంజ్ US dollars టు ఐటీసీ. ఓకే, సో నాకు 4.4 US dollars కి నాకు 293 ఐటీసీస్ వస్తున్నాయి. ఐ క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫర్ టు ఐటీసీ వాలెట్. సో మీరు డిపాజిట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్, మళ్ళీ డిపాజిట్ చేసిన వాడిని విత్డ్రా చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్. ఓకే, జస్ట్ అ సెకండ్. ఐటీసీ US dollars. సో మీరు ఈ విధంగా ట్రాన్స్ఫర్ టు వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో ఉన్న ఐటీసీకి గేమింగ్ వాలెట్ టు ఐటీసీ కన్వర్జన్ సక్సెస్ఫుల్.
డిపాజిట్ లో ఇక్కడ మీకు ఐటీసీ టోకెన్స్ అనేవి క్లియర్ గా కనిపించేస్తాయి. ఓకే, సో దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఇక్కడ మీకు మై వాలెట్ మీద క్లిక్ చేస్తే విత్డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ 3 గీతలు క్లిక్ చేశాక వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ మై వాలెట్ ఆప్షన్, మీకు అక్కడ 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డిపాజిట్, విత్డ్రా హిస్టరీ. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే టోకెన్స్ ఉన్నాయో 133 టోకెన్స్, ఈ టోకెన్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి విత్డ్రా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ వాలెట్స్ మీ దాంట్లో మీ వాలెట్ లోకి క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. సో యూ కెన్ చెక్ ఇట్. మీరు justswap.io దాంట్లోకి మీరు సెర్చ్ చేసుకొని యూ కెన్ చెక్ ఆల్ యువర్ టోకెన్స్ దేర్. యాజ్ యూజువల్ గా మీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోవడం జరుగుతుందండి. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ డాష్ బోర్డ్. నాకు అగైన్ 3643 టోకెన్స్ ఇన్స్టాంట్ గా యాడ్ అయిపోయి, ఈ విధంగా మీరు మీ ఐటీసీ టోకెన్స్ యూజ్ చేసుకొని గేమ్స్ ఆడొచ్చండి. 250 ప్లస్ గేమ్స్ ఉన్నాయి రైట్ అవే, అండ్ దెర్ ఆర్ స్టిల్ more games to be added in a very short span of time. And this is what today all about gaming tokens andi. Yeah, so Lakshman garu,